the drug arsenicum album. A few remarks by way of introduction to the drug. మనం నిన్న వేసుకున్న పట్టిక ప్రకారం స్టడీ చేసే ముందు 2-3 ఈ డ్రగ్ గురించి ప్రత్యేకత. దీంట్లో మెనీ వైలెంట్ సఫరింగ్ ఇది ఒక ప్రత్యేకత. అనేకములైన తీవ్ర బాధలకు గురి అయిన రోగులు. Another thing you understand is that the person who is poisoned with arsenic will be affected from head to foot, all parts and all organs. There is no part that is not affected by the poison of arsenic. ఊరికే ఇదంతా రాసుకోవాలి, ఊరికే పాయింట్. There is no part of the body that is not influenced by the poison of arsenic. Arsenic చే ప్రభావితము కానట్టి దేహభాగము ఉండదు. Therefore our conclusion is that it is useful to cure the diseases that affect any part of the body when the symptoms agree. దేహమునందు ఏ అవయవమునకు ఏ భాగమునకు సంబంధించిన బాధలలో ఎన్నో ఈ ఔషధము కావలసి వస్తుంది. వేదన సామ్యముతో ఏ పేరు గల వ్యాధినైనా నిర్మూలన చేయాలి. కానీ కంక్లూషన్ ఏమిటి? ఇట్ ఈస్ one of the drugs that are more often required. Folic drugs అని చెప్పాను, వాటిలో ఇది కూడా అవుతుంది. అంటే ఎక్కువ తరచుగా కావలసిన ఔషధంలో ఇది కూడా అవుతుంది. ఇట్ ఈస్ ఈక్వల్లీ ఎఫిషియెంట్ ఇన్ acute diseases as well as chronic diseases. కరుణ వ్యాధులలోనూ దీర్ఘ వ్యాధులలోనూ కూడా ఇది సమానమైన సామర్థ్యముతో పనిచేయాలి. Now we will go into the first column, that is false symptoms, about which the patient speaks with us. Frequent high fever, 10 రోజులకి 15 రోజులకి 40 రోజులకి 20 రోజులకి జ్వరాలు వస్తాయంటే 104 152 రోజులు అంటే జాగ్రత్తగా ఉండడం అనేది ప్రత్యేకత కాదు. తరచుగా వస్తూ ఉంటాం, తగ్గుతూ ఉంటాం అని ప్రత్యేకత. అంటే మీకు డ్రగ్స్ చదువుతున్న కొద్ది ఏమవుతుందంటే ఒక్కొక్కరు చెప్పేటప్పటికి కొన్ని డ్రగ్స్ మాత్రం సపరేట్ అవుతాయి. మీకు 100 110 రెండో ఒకటి సింప్టమ్ చెప్పేటికి అందులో ఒక 50 వెళ్ళిపోయి ఒక 50 మిగులుతాయి మీ మైండ్లో. వాళ్ళు మూడోది చెప్పేటప్పటికి ఒక 10 మిగులుతాయి. ఇట్లా 4 సింప్టమ్స్ చెప్పేటప్పటికి అన్ని చెప్పేటప్పటికి మీకు 10-12 మిగలవు మైండ్లో. తర్వాత కాలంలో వచ్చేటికి ఆ 10-12 మీరు సెలెక్ట్ చేస్తారు. చూసారా? అంటే ఆటోమేటిక్గా మీ మైండ్లో పికింగ్ అప్ వస్తుంది అన్నమాట. ఫ్రీక్వెంట్ హై ఫీవర్, తరచుగా తీవ్ర జ్వరములు వస్తుంటాయి. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈజ్ మలేరియల్ టైప్ ఆఫ్ ఫీవర్, వాట్ వి కాల్ ఇంటర్మిటెంట్ ఫీవర్. మలేరియా జ్వరములు, చలి జ్వరములు, ముఖ్యముగా వరస జ్వరం. ఈ వేళ వస్తే ఎల్లుండి వస్తుంది, మళ్ళా అమర్నాడు రాదు, అమర్నాడు వస్తుంది, లేదా 7వ రోజు వస్తుంది. 7th డే అడ్వెంటిస్ట్ అన్నట్టుగా ప్రతి 7వ రోజున జ్వరం. కొన్నాటికి ముదిరిన తర్వాత 7 రోజులకి రావటం తగ్గి 14 రోజులకు వస్తుంది. ఇలాంటివి మీకు మలేరియా జ్వరాల్లో కనిపిస్తాయి. తర్వాత ఫైలేరియల్ ఫీవర్, ఆర్సెనిక్ ఆల్బమ్ ఈజ్ వన్ ఆఫ్ ది ర్యాంక్ డ్రగ్స్ దట్ క్యూర్స్ ఫైలేరియా పర్మనెంట్లీ. బోధకాలు నివారణ చేస్తుందంటే పొరపాటు పడకండి.
కాలు పెరిగి పెద్దదైపోయినటువంటి వాళ్ళకి ఆ కాలు పరిమాణం మాత్రం తగ్గదు, టిష్యూ చేంజెస్ వచ్చాక జబ్బు తగ్గుతుంది. కానీ కాళ్ళలో చేంజెస్ వచ్చాక ఎవడని చేయగలం, ఎవడని చేయలేము. కానీ ఎర్లీగా కాలు అప్పుడే వాపు మొదలైంది అంటే 2 రకాల వాపు ఉంటుంది. మామూలుగా వాపు వచ్చేయడం, వాపు కాక చేంజెస్ రావడం టిష్యూస్లో. వాపు వచ్చింది అయితే తగ్గుతుంది, కానీ టిష్యూస్లో చేంజ్ వచ్చింది ఇంకా తగ్గదు. అయితే it cures permanently within the next few weeks. But the swelling which has undergone tissue changes, we can never do anything. ఇది మన లిమిటేషన్స్ గుర్తుంచుకోవాలి. వైద్యంలో ఓరకాలు తగ్గుతున్నది అనకూడదు. ఓరకాలు జ్వరం తగ్గుతుంది మళ్ళీ రాదు అంతవరకు చెప్పదు. ఇంకా బ్రాంకియల్ ఫీవర్, బ్రాంకైటిస్ అంటాం. అంటే నెమ్ము జ్వరములు, రొమ్ము జ్వరములు అంటారు, గుండె జ్వరములు. అలాగే జాండిస్, కామెర్ల వ్యాధి అండ్ ది ఫీవర్ అకాంపనీయింగ్ జాండిస్. కామెర్ల వ్యాధితో కూడా వస్తున్నట్టే జ్వరం. అండ్ సమ్ ఆఫ్ దీస్ ఫీవర్ లీడ్ టు క్రానిక్ ఎనీమియా, అంటే పాండు వ్యాధి, రక్తక్షీణ వ్యాధి. యూ విల్ ఫైండ్ ది ఫెలో విత్ సమ్ స్వెల్లింగ్స్ ఆల్సో సమ్టైమ్స్. మొహం ఉబ్బరించవచ్చు, కళ్ళు పొట్టలు ఉబ్బరించవచ్చు, కాళ్ళు ఉబ్బరించవచ్చు. స్వెల్లింగ్ ఆఫ్ ది ఐస్ ఆర్ ఫేస్ ఫర్ మినిట్స్ ఆర్ ఆఫ్ ది లెగ్స్ ఆర్ ఇన్ ది అడ్వాన్స్డ్ స్టేజ్ ది రీజన్ ఆఫ్ ది లివర్. And it leads to, after some stage, it leads to a total decay of the liver. Sometimes ascites, hydrosorite, జలవదర వ్యాధి. That means cannot be. కానీ మొదట జాండీస్ రికరెన్స్ వచ్చిందంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే 10-12 ఏళ్లలో సంపే వ్యాధి ప్రారంభిస్తుందని అర్థం. జాగ్రత్తగా ఉండాలి. జాండీస్ వచ్చి తగ్గిందే అనుకోకూడదు. రెండో మాట ఎందుకు వచ్చింది అన్అకౌంటబుల్గా చూసుకోవాలి. So when jaundice recurs, it is a dangerous symptom. It may kill the patient, leading to an incurable liver disease after 10 or 15 years. ఇవన్నీ గుర్తుండాలి. ఆల్ సచ్ పీరియడ్, no gap, it continues for about few weeks. Then for all practical purposes the patient is cured. After a few weeks he gets again, or few months or sometimes few years. No definite gap we can say, because it waits for a proper sign. The disease waits for a proper sign. When the conditions fulfill, once again it grows. Second time కొంచెం ఎక్కువ కాంప్లికేషన్ ఉంటుంది. ఈ మధ్యలో ఏమిటి ఆకలి తక్కువగా ఉంటుంది, జీర్ణం ఉండదు, మామూలుగా ఆరోగ్యం అని అనుకుంటారు. వీక్నెస్ ఒకటి ఉంటుంది, బ్లడ్ తక్కువ ఉంటుంది. అయితే జాండీస్ తగ్గింది కదా అన్నదాన్ని ఆరోగ్యం అని అనుకుంటాం. అంటే మెనీ మిస్కన్సెప్షన్స్ అబౌట్ హెల్త్. When the symptoms disappear, sometimes we believe that we are recovered. అది తగ్గడం అంటే యాక్చువల్గా తగ్గితే వాళ్ళు రాదు. అంటే లివర్ పర్మనెంట్గా చెడుతున్నప్పుడు 2-3 తడవలు ఇన్స్టాల్మెంటల్గా జాండీస్ కనిపించే కేసెస్ కూడా కొన్ని ఉంటాయి. సో వేరియస్ టైప్స్ ఆఫ్ లివర్ కంప్లైంట్స్, అనేక విధములైన లివర్ వ్యాధులు. తర్వాత వెరీ సీరియస్ టైప్స్ ఆఫ్ న్యూమోనియల్ ఫీవర్, లంగ్ ఫీవర్. సమ్టైమ్స్ దే ప్రూవ్ ఫ్యాటల్. విపత్కరములు, ప్రాణాపహరణకరములు అయిన ఊపిరితిత్తుల జ్వరములు ఎత్తుకెళ్ళిపోతాయి పేషెంట్ని, వందల ఒక మాట. అట్లాంటి వాటిలో కావాల్సిన డ్రగ్స్లో ఆత్మిక ఆల్బం ఓకే సిమ్టమ్స్ చూసుకోండి. తర్వాత అలాగే ఫీవర్ విత్ ఫ్లూయిడ్ ఇన్ ది లంగ్, ఊపిరితిత్తులలో నీరు చేరి జ్వరము, దగ్గు మొదలైనవి వస్తుందా. దీన్ని ఏమంటారంటే ఫ్లోరల్ ఫీల్. అంటే ఫ్లోరల్ ఫ్లూయిడ్ ఫ్లోరా ఎఫెక్ట్ అవుతుంది. చాలా మరణ బాధ అనుభవిస్తూ మెనీ టైమ్స్ ఇట్ ఈస్ డేంజరస్.
ఆల్ సచ్ కంప్లైంట్స్ రిక్వైర్ ఆస్మిక్ ఆల్కహాల్. తర్వాత ఫీవర్ విత్ పెయిన్స్ ఇన్ ది కిడ్నీ, మూత్రపిండముల యందు తీవ్రమైన నొప్పులతో జ్వరం, ఎస్పెషలీ ఫర్ దోస్ హూ హ్యావ్ క్యాల్క్యుల్, దట్ ఈస్ స్టోన్ ఇన్ ది కిడ్నీ. మూత్రపిండములలో రాళ్ళు, క్యాల్క్యుల్ అంటారు, అస్మెరీ అంటారు ఆయుర్వేదంలో. అస్మెరీ జాతి అంటే క్వారీ కొడుతూ ఉంటారు లోపల. అంటే ఏ న్యూ laboratory for the geological activity and the mineralogical activity of the country with the collaboration of foreigners. లోపల తయారవుతూ ఉంటాయి అన్నమాట. ఆపరేషన్ చేసి ఒక స్టోన్ తీసేస్తే ఇంకో స్టోన్ రావాలి. When the industry is established, it goes on producing. When the fellow indicates cosmic album, it is wonderful that the stone is broken into tiny pieces and it passes in urine. We have more than 60 cases till now, ranked cases cured in our Visakhapatnam clinic itself. An old gentleman, about 60 years, he was bent like this because of the pain in the kidney. ఇక్కడ ఉండేవాడు కాలేజీ డౌన్లో కిళ్ళీ దుకాణం ఉండేది అతను. అతను ఇలాగా నొప్పులు, స్టోన్స్ అన్నారు, ఆపరేషన్ చేయడానికి ఏజీ దాటిపోయింది అన్నారు, ఇంటికి పోమన్నారు డాక్టర్. బాస్ వచ్చాడు. విత్ గ్రేట్ డిఫికల్టీ, విత్ గ్రేట్ ఫియర్, బికాస్ హీ ఈజ్ ఓల్డ్, one of our doctors, Dr. B. Govardhan, gave him arsenic album, 200 bundles. After 5 days, the 6th day, the fellow came to our clinic. It is one of the miracles we have seen. He brought a number of stones in a filter paper. మన అతుడు పేపర్ లాంటి దాంట్లో చిన్న 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 సైజులు స్టోన్స్. విదిన్ 24 hours he passed about 15 to 16 stones. So he was pregnant with those stones for the past many years. And you can see the stones, they are preserved in a bottle in Govardhan's clinic. Now they are there. Because it was the first miracle we have seen after we started our clinic. Afterwards, we have many cases like that. Even big stones, Panasagand and Unnur, they are broken into pieces and sand passes safely into urine. Please remove your shoes outside. Please remove your shoes outside if you want to come inside. 3. But before the stone is cut, the fellow gets a temperature. His temperature may rise up to 104, 105 for about 3 or 4 hours while the activity is going on. And he gets shooting pain in the kidney. Of course, there are many drugs that are required, but arsenic album is one among them. It stands prominently. Next, vomiting, both in acute and chronic disease, motion, loose motion, and both. Therefore, arsenic album is one of the ranked drugs that cures cholera within minutes. And you find people with acidity and gastric troubles having vomiting. Arsenic album stands prominent. Pulaparamu, గ్యాస్ ఏర్పాటు తర్వాత పరిణామశూల గ్యాస్ట్రిక్ అల్సర్ అండ్ డయోడినల్ అల్సర్, వీటన్నిటిలో కూడా ఇది కావాల్సి ఉంటుంది. సో ఇన్ కలరా ఆల్సో, అండ్ ఆల్సో ఏ ఫ్యాటల్ చిల్డ్రన్ డిసీజ్ కాల్డ్
సమ్మర్ డయేరియా, కలరలాగే ఉంటుంది, పిల్లల్ని ఎగరేస్తూ పోతుంది, వాంతులు విరోచనాలు వస్తాయి, కంట్రోల్ కావు, పిల్లలు చచ్చిపోతారు. ఒక్కొక్కరు క్రాంప్స్ వచ్చి, ఒక్కొక్కరు కన్వల్షన్స్ వచ్చి చనిపోతారు. డీహైడ్రేషన్ అలాంటి కేసుల్లో ఇది సేవ్ చేస్తుంది. తర్వాత సన్ స్ట్రోక్, వడదెబ్బ, ఎండ దెబ్బ కొట్టినప్పుడు దీని సింప్టమ్స్ ఉన్నట్లయితే ఇది వేస్తే 2 నిమిషాల్లో క్యూర్ అవుతుంది. ఓన్లీ మినిట్ యూ విల్ సీ ది మిరకిల్. తర్వాత క్రానిక్ డిసీజ్, దీర్ఘవ్యాధులలో రక్తవాంతి, రక్తవాతం అంటారు, అంటే వామిటింగ్ బ్లడ్ డ్యూ టు సో మెనీ రీజన్స్. వెదర్ ఇట్ ఈస్ ఆఫ్ పల్మనరీ సైన్సెస్, అంటే ఊపిరితిత్తుల క్షయ వ్యాధి వలననో, ఆర్ బ్రాంకియల్ ట్రబుల్, ఆర్ throat trouble. Again, we are not concerned if the fellow shows cosmic organ symptoms, totality of symptoms. He is cured of everything else. కనుక రక్తవాంతి, ఆ పైన చిగుళ్ళలోంచి రక్తం రావడం, బ్లీడింగ్ అది గమ్. There are many drugs of course, but cosmic organ stands as a rank drug. Next section, Pandukshaya, that is chronic anemia, pernicious anemia. అనగా ట్యూబర్క్యులోసిస్ ఇన్ఫెక్షన్ కలిగి ఉండి, ఇన్ఫెక్షన్ ఉన్నా లేకపోయినా ట్యూబర్క్యులోసిస్ ఉంటాం అనేది హోమియోపతిలో మనం చెప్పుకుంటాం. తర్వాత అంటే 10 ఏళ్ల తర్వాత ఇన్ఫెక్షన్ మనకు కనిపించేటువంటి ట్యూబర్క్యులోసిస్ రోగులు హోమియోపతి ప్రకారం ఉంటారు. వాళ్ళు క్లినికల్గా టీబీ పేషెంట్స్ కాదు, కానీ హోమియోపతిక్గా టీబీ పేషెంట్స్ అంటాం. ఆ తర్వాత చెప్పుకుంటాం. డిస్టింగ్విష్ బిట్వీన్ ట్యూబర్క్యులోసిస్ అండ్ ట్యూబర్క్యులోసిస్ మయాసిస్. Tuberculosis means a disposition to get tuberculosis on the physical plane. He is a TB patient but not on the physical plane. But unfortunately, our clinical tests prove things only when the disease descends into the physical plane. But according to homeopathy, you can detect the case 10 years or 15 years or 20 years before that he is a tuberculosis patient. అది మనకి చెప్పుకుంటాం తర్వాత. We'll come to that. So such patients, they develop an incurable type of anemia every time he is given hemoglobin type of tonic with hematinic capsules, etc. He is better. Then he is worse. Again one course. He is not so better as he was in the first course. Because an immunization develops with the medicine. ఒక మాట రక్తానికి వస్తామని రక్తం పట్టడానికి శుభ్రమైన మనం చూసుకుంటాం, అన్ని తగ్గిపోయినట్టు వండర్ఫుల్. మళ్ళా 5-6 నెలలు పడిపోతుంది. మళ్ళా ఈ మాట పుచ్చుకుంటే ఇంతకు ముందు ఉన్నంత తగ్గదు. ఇలాగ ఉంటే ఒక ఏజ్ వచ్చేటప్పటికి about the middle age also it kills the patient. Almost lifelong he will be taking medicine, but between 40 and 50 averagely the patient will be killed most probably. చాలా కేసులుగా ఉంటాయి. వాటిలలో రాడికల్ క్యూర్ ఇస్తుంది ఆర్సనికం ఆల్బమ్. కార్డియాక్ ట్రబుల్, గుండె జబ్బులు, గుండె వ్యాధులు, ఎస్పెషల్లీ డ్రాప్సీ ఆఫ్ ది హార్ట్, గుండెకు నీరు పట్టుతారు. ఫ్యాటీ డీజనరేషన్ ఆఫ్ ది హార్ట్, గుండె వాపు. దాంతోపాటు ఒళ్ళు చలి కూడా ఉంటూ ఉంటాయి ఆటోమేటిక్గా. ఇట్ గోస్ వితౌట్ సేయింగ్. అలాగే నెక్స్ట్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఆస్తమా రేంజింగ్ ఇన్ ఆల్ డిగ్రీ. ఉపశమ వ్యాధులు, ఏ ర్యాంక్ డ్రగ్ నర్సింగ్ and quick breath called dyspnea, అంటే ayas
శ్వాస చాలా తొందరగా వస్తూ ఉంటుంది. 2 అడుగులు వేస్తే అంటారు, మేడం మెట్లెక్కితే అంటారు షార్ట్ బ్రెత్. దట్ ఈస్ వన్ థింగ్. నెక్స్ట్ గ్రూప్ అట్టర్ ఇన్సోమియా, నిద్ర పట్టకుండా, కొద్దిగా నిద్ర పట్టదు. మెనీ టైప్స్ ఆఫ్ థాట్ హంటింగ్ ది మైండ్ త్రూఅవుట్ ది నైట్. రాత్రి అంతయో అనేక ఊహలు మనస్సును వేటాడుతుంటా. ది ఫెలో కెనాట్ హెల్ప్ స్టాపింగ్ ది థాట్. హీ కెన్ నెవర్ డూ ఇట్. తర్వాత డిస్పైర్, నిరాశ, డిస్పైర్, ఎస్పెషల్లీ డిస్పైర్ ఆఫ్ రికవరీ. తనకు వచ్చిన వ్యాధి తగ్గదు అనున్నట్టు నిరాశతో నిద్రపోతారు. Yes, there are many drugs there are with the despair of recovery. Phosphorus also is there, pulsatilla is there, but each has its own way of expressing the despair. ఇవి ఫాల్స్ సింటమ్స్. ఇవన్నీ కూడా ఫస్ట్ కాలం. ప్లీజ్ రిమెంబర్, దీస్ ఆర్ యువర్ ట్రాన్సాక్షన్స్ విత్ ది పేషెంట్. ఖచ్చితంగాను వాడు మేము చెప్పి నిద్ర సత్యం పడదని చెబుతాడు. అయితే మనకి మంచి సింటమ్స్లోకి వస్తుంది. లక్కీలీ ఇట్ కమ్స్ అండర్ సింటమ్. అంటే ఉన్న వాళ్ళకి నేను వస్తాను. నిజంగా కార్డియక్ ట్రబుల్స్ ఉన్నటువంటి వాళ్ళలో డేంజరస్ కార్డియక్ ట్రబుల్స్, పీపుల్ హూ హ్యావ్ డేంజరస్ కార్డియక్ ట్రబుల్స్ ఆఫెన్ దే ఆర్ కేర్లెస్ అబౌట్ దేర్ హెల్త్. అదొకటి ఉంటుంది, సైమల్టేనియస్గా ఉంటుంది. People who are having pseudo cardiac trouble, that is hysterical and other type of false cardiac trouble, they are damn afraid of their health every moment, but it is not at all dangerous. They live with it for 100 years sometimes. కనుక ఇండిఫరెన్స్ అబౌట్ హెల్త్ అనేది గుండె జబ్బు ఉన్న వాళ్ళకి చాలా మందికి ఉంటుంది. జాగ్రత్తగా ఉంటారు. నిజంగా గుండె జబ్బు ఉన్న వాళ్ళకి మనం పట్టుకుంటాం కష్టం. ఈ అవసరాలు గుండె జబ్బు మిమ్మల్ని తినేస్తారు. రాత్రి పగులు కూడా రాత్రి 1 గంటకి వస్తారు, 2ంటికి వస్తారు, 3ంటికి వస్తారు. ఏమిటంటే లాగేస్తుంటారు, అయిపోతుంది అంటారు. ఏముండదు. అంటే ది మోర్ ది ఫెలో ఈజ్ వరీడ్ అబౌట్ హిస్ హార్ట్, యూ ప్లీజ్ అండర్స్టాండ్ దట్ హీ ఈజ్ నాట్ అట్ ఆల్ ఎ హార్ట్ పేషెంట్, బట్ ఈజ్ ఎ నర్వస్ పేషెంట్ అండ్ ఎ హిస్టరికల్ పేషెంట్. In 80% of the cases, this is true. And in real cardiac diseases, the fellow walks on the street with all the weight of his heart, having a callous and cold attitude about his health. And we see people collapsing in trains or in hotels or sometimes on the street. యాత్రకి విశాఖపట్నంలో ఉండేటువంటి ఒక ఆయన 1500 మైళ్ళు యాత్రకి వెళ్ళొచ్చాడు దక్షిణ దేశం కార్లో. గుండె జబ్బుతో ఇప్పుడు కాసేపు అనేట్టుగా ఉంది. డాక్టర్స్కి ఎవరికి చూపించలేదు. మందులు అలా అప్పుడు వేసుకుంటూనే ఉన్నాడు నిరంతరంగా. కార్పొరేట్ దగ్గర నుంచి మరి డిగాక్సిన్ వరకు రోజు వాడుతూనే ఉన్నాడు. అట్లాంటి వాడు పూర్ణయాత్ర చేసి నెల 15 రోజులు పూర్తి చేసి తిరిగి వస్తూ విశాఖపట్నం రాలేదు. దారిలో ఒక ఊళ్ళో ఒక బ్యాంకులో అతను శిష్యుడు ఉన్నాడని తెలిసి చూద్దామని ఆ బ్యాంకులోకి వెళ్ళి మేడ మీదకి ఎక్కువ వెళ్ళి కాస్త మంచినీళ్ళు ఇప్పించండి అన్నాడు. ఎండగా ఉంది. ఆ కుర్చీలో కూర్చున్నాడు. మంచినీళ్ళు తెచ్చిపెట్టాక తాగడం లేదు. కుర్చీలో అలాగే కూర్చున్నాడు. ఏమిటని చూస్తే చనిపోయి ఉన్నాడు. హీ ఈజ్ వన్ ఆఫ్ ది రెవరెంట్ జెంటిల్మెన్ ఆఫ్ విశాఖపట్నం కాల్డ్ సిపి రావు. అది అలాంటి కేర్లెస్ అండ్ కేర్లెస్ యాటిట్యూడ్ ఉంటుంది హార్ట్ డిసీజ్ ఉన్నవాడు సామాన్యంగా. మీకు గుండె జబ్బుల గురించి మిమ్మల్ని ఆ చూతని బెదిరించే వాళ్ళకి ఏ గుండె జబ్బు ఉంటుంది? ఇప్పుడు బజార్లో కనిపించి ఇప్పుడు నిరసన వస్తారంటాడు. సినిమాలో మీరు కూర్చుంటే వాడు మీ పక్కన చేస్తాడు.
ఏదైనా పబ్లిక్ మీటింగ్ లెక్చర్కి వెళ్తే ఆ వాటిలో తొందరకి నిల్చుని ఉంటాడు, మీరు లోపలికి వెళ్తూ ఉంటే సార్ ఇప్పుడు బాగోలేదు అంటాడు. అండర్స్టాండ్ దట్ హీ మోస్ట్ ప్రాబ్లీ హీ ఈజ్ నాట్ ఎ కార్డియాక్ పేషెంట్, బట్ హీ ఈజ్ ఎ హిస్టరికల్ పేషెంట్. బట్ దీస్ ఫెలోస్ ఆర్ కార్డియాక్ పేషెంట్. తర్వాత ఫియర్, అన్నోన్ టైప్ ఆఫ్ ఫియర్, కారణం తెలియని భయము, వీక్నెస్. దిస్ ఈజ్ వన్ సెట్ ఆఫ్ సింటమ్స్. అనదర్ సెట్ ఆఫ్ ఫాల్స్ సింటమ్స్, బాయిల్స్ అండ్ అల్సర్, కురుపులు, పొక్కులు, రింగ్వర్మ్, ఎగ్జిమా అంటే తామర లాంటి చర్మ వ్యాధులు. ఇంకా డేంజరస్ టైప్ ఆఫ్ సెప్టిక్ అల్సర్, సెప్టిక్ విషము. సెప్టిక్ అంటే ఏదైనా దెబ్బ తగిలి కానీ బయట నుంచి సెప్టిక్ పాయిజన్ తీసుకుని, అంటే సడన్ గా ఫీవర్ వచ్చి డెలీరియంలోకి వెళ్ళి చచ్చిపోవచ్చు పేషెంట్, నరాల మీద పనిచేస్తుంది. అండ్ ఆల్సో డేంజరస్ కేసెస్ ఆఫ్ టిటానస్, ధనుర్వాతం, నరాలు తీసుకుని చచ్చిపోతారు, ఇంకేం లేదు, గుర్రపు వాతం మొదలైన అంటారు. ఇవి అనుమానం ఉన్నప్పుడు కావాల్సిన డ్రగ్స్ లో ఆర్సెనిక్ ఆల్బమ్ ఒకటి. రిమెంబర్ ది సెట్ ఆఫ్ డ్రగ్స్: ఆర్సెనికం, ఆల్బమ్, హైపరికం, ఎగారికస్, జింకమ్మేట్, బెలడోనా, ఎటోనైట్, లెడన్ పాల్, వెరియాన్. These drugs should be separately remembered in the mind. When you see a patient with a dangerous situation of tetanus or cerebral symptoms like meningitis, etc., also opium. If the patient belongs to one of these drugs, most probably he belongs to one of these drugs, it will surely save him even in the last moment. ఈ మందు వేసేవాడికి వాడు బతుకుంటే చాలు, అక్కడికి కంట్రోల్ చేసి అంత వండర్ఫుల్. ఇంకా మనకి ఎప్పుడైతే బాడీ డీకంపోజ్ అయిపోయినప్పుడు నెక్స్ట్ డ్యామేజ్ అయిపోయినట్టు అటువంటిప్పుడు లాస్ట్ అంటే మామూలుగా యావరేజ్ కేస్ ఆఫ్ టిటనస్ లో టిష్యూ డీకంపోజ్ అయ్యేంత టైం ఉండదు. విత్ ఇన్ 48 hours ఇట్ కిల్స్. తెలియకుండా ముందుగా ఉంది వస్తే ఒకనాడు లాస్ట్ అటువంటిప్పుడు ఏం చేయగలం? దెన్ ఇట్ ఇస్ నాట్ టిటనస్. టిటనస్ ఆల్వేస్ has its infection suddenly and it shows symptoms of nerve jet and suddenly the heart is squeezed and there is a lock, cardiac lock and the fellow dies. అంటే ఇంకేం లేదు, 48 hours కంటే టైం ఉండదు. హెలిబోరస్ మీద ఇంతకాలం ఉన్నాయి. ఇవి మాత్రం సేవ్ చేస్తాయి, హెలిబోరస్ సేవ్ చేయలేదు. ఇంకొంచెం టైం ఉండాలి. ఇవి సేవ్ చేసి తర్వాత హెలిబోరస్ కావాల్సి ఉండదు. When the fellow is saved, he may require another drug after half an hour, 1 hour or 3 hours. Gangrene. Many types of gangrene are cured with arsenic album, leaden ball, opium, valerian, hypericum. These are the drugs. Arsenic album has cured many types of gangrene and gangrenous infection of many places. Gangrene అంటే అక్కడ కొట్టేయడం ఏం లేదు, మామూలుగా అయితే పైకి ఎలా వచ్చేస్తుంది. ఆ వ్యాధి చూస్తే తప్ప తెలీదు. ఇక్కడ పుండు వస్తుంది, ఇదంతా ఎర్రపడుతుంది, మొన్నటి తెల్లారెడ్డికి ఇక్కడ నల్లపడుతుంది, ఇక్కడ పుండు వస్తుంది, ఇట్లా వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడికి చేయి కట్ చేస్తారు. చేస్తే సేవ్ అయితే అవ్వచ్చు. మెనీ కేసెస్ ఇట్స్ నాట్ సేవ్ బికాస్ ది డిసీజ్ ఈజ్ విత్ ది పర్సన్, నాట్ విత్ ది లొకేషన్. బట్ ఆర్సెనిక్ ఆల్బమ్ హ్యాస్ షోన్ మిరకిల్స్ విత్ సచ్ కేస్. నౌ వి గో టు ది సెకండ్ కాలమ్, ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఆర్సెనిక్ ఆల్బమ్.
ఆస్తికాలం శరీరతత్వం వారు దేశ వ్యాధులలో ఎట్లుందరు. రెండవ కాలం డెబిలిటీ, దుర్బలత్వం. క్రమంగా బలం తగ్గిపోతుంది, చాలా దుర్బలుగా ఉంటారు. సడన్ కొలాప్సింగ్ టైప్ ఆఫ్ వీక్నెస్, ఆకస్మికమైన విపత్కరమైన నీరసం. which when not attended the patient may die with the weakness. Understand, weakness is of many types, but this is a dangerous type of weakness. The fellows who require arsenicum are active and smart and sharp minded. ఉంటారు, చురుకైన మనస్తత్వం కలిగి ఉంటారు, తెలివైన వాళ్ళుగా ఉంటారు. అంటే మందపడి వాళ్ళకి ఇది సామాన్యంగా ఇండికేట్ అవ్వదు, క్రానిక్ డిసీజ్. సో ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఇండికేటెడ్ ఫర్ పీపుల్ హూ ఆర్ యాక్టివ్ అండ్ ఇంటెలిజెంట్ అండ్ క్విక్ విటెడ్ అండ్ క్విక్ అండర్స్టాండింగ్. అది మన మెంటల్ సింటమ్స్లో చెప్పుకుంటాం. దే అండర్స్టాండ్ ది ఎన్విరాన్మెంట్ అండ్ పర్సన్స్ విత్ ఇన్ ఫ్యూ మినిట్స్. పరిసరములను, వ్యక్తులను కొద్ది నిమిషంలో సూక్ష్మముగా గ్రహింపగలరు. అండ్ అడ్జస్ట్ అకార్డింగ్లీ, దాని ప్రకారం సర్దుకొని పోగలరు. సో టు సే దే ఆర్ ఓవర్ సెన్సిటివ్. అనదర్ ఆస్పెక్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ ఈజ్ ది ఫెలో హ్యాస్ ఏ ప్రిమెచ్యూర్లీ ఓల్డ్ అపియరెన్స్. అంటే వయస్సునకు ముందుగానే ముసలి రూపు బొడుట. A person of 40-45 appears like a person of 55 because of the debility and the inactive liver and all these things. శరీరానికి న్యూట్రిషన్ తక్కువ, మెటబాలిక్ యాక్టివిటీ తక్కువ, చర్మము అతి సుకుమారముగా ఉండి త్వరగా పుండు పొడు లక్షణం కలిగి ఉండదు. ఈజీలీ బ్లీడ్ విత్ ది లీస్ట్ ఫ్రిక్షన్. కొంచెం రాపిడి తగిలినతో త్వరగా రక్తము కారణం ఎక్కడి నుంచి వస్తాయి. రిమెంబర్, 2 more drugs here. Lachesis, the patients of lachesis have this. The patients of paramechanicum, they have the same symptoms. The patients of Parambam. So these are the 4 drugs that show a tendency for easy hemorrhage. బాగా 4 తుంపులు వస్తే రక్తం రావాలి, చెవులో ఇళ్ళ అంటే రక్తం తగలుతుంది. లేదా ఎటో చూస్తూ మాట్లాడుతూ ఇట్లా కోక్కుంటే ఇక్కడ వీల్స్ రప్చర్ అయ్యి రక్తం రావాలి. పెట్టే పట్టుకుని నడిచి పెడితే ఇక్కడ రాసుకుని రప్చర్ అయ్యి రక్తం రావాలి. చెప్పు, కొత్త చెప్పు కొనుక్కున్నాడు, కొనుక్కున్న 60 ఏళ్ళు అక్కడ విప్పేటప్పటికి బడబడబడ రక్తం. చాలా ఈజీగా వస్తుంది. ఈ 4 డ్రగ్ల వారు గుర్తుంచుకోవాలి. They have no good appetite. We can't say bon appetit to them. యూరోప్ దేశాలకు వెళ్తే భోజనాన్ని కూర్చుంటే తినబోతుండగా మన వాళ్ళు ఆపోషణం పట్టినట్టు వాళ్ళు గుడ్ అపిటైట్, బాన్ అపిటైట్ అంటారు. అంటే మీకు శుభ్రమైన ఆకలి కాక భోజనం చేస్తారు కాక వీళ్ళని అన్నాడు ఆర్తి కలవాలి తినలేరు. దే సఫర్ ఫ్రమ్ వేరియస్ టైప్స్ ఆఫ్ డైజెస్టివ్ ట్రబుల్స్. అనేక విధములైన జీర్ణకోశ వ్యాధులు, ఎస్పెషలీ టూ మచ్ బర్నింగ్ ఇన్ ది స్టమక్. కడుపులో మంట అంటారు ఇప్పుడు. సాంసార్ నీళ్ళు కలుపు తాగి లేదా ఐసు ముక్కలు వేసుకుని తాగేసి, మధ్యలో ఐసు వేసుకు తాగేసి, ఏమి లేక తలచారు తాగేసి, అప్పుడు ఎదురుంటే తాగేస్తారు. ఏమి పెట్టి మాట్లాడుతూ ఉంటారు. అండ్ మెనీ టైమ్స్ దే హ్యావ్ వెరీ డెలికేట్ ఇంటర్నల్ స్కిన్ ఆఫ్ ది ఎలిమెంటరీ కెనాల్.
జీర్ణకోశం లోపల ఉన్నటువంటి చర్మము అతి సుకుమారముగా పుండుబడినట్లు ఉంటుంది. ఇట్ మే బి అన్ అల్సర్. సో వేరియస్ టైప్స్ ఆఫ్ గ్యాస్ట్రిక్ సఫర్ అవుతూ ఉంటారు వీళ్ళు. తర్వాత బిలియస్ సింటమ్స్, ఇంకా పైత్యపు బాధ. పైత్యపు మంట, తెల్లారి చెడు కడుపులో మండిపోతాం. పిల్లలు, చిన్నపిల్లలు పొద్దున్న లేచి అలా ఏడిచేస్తూ ఉంటారు. ఎందుకు అడుగుతున్నారు తెలియదు పంటారు, కానీ వాళ్ళు పాపం లోపల బాగా ఏడుస్తూ ఉంటారు. పెద్దవాళ్ళు అయితే లోపల ఏడుస్తారు, పిల్లలు అయితే బయట ఏడుస్తారు. చిల్డ్రన్ దే వీక్ and they get up in the morning because they suffer from burn. With the burning, they have vomiting sensation and nausea also. Often they have tendency to lose motion. తరచుగా నీడలు వేసినారు, కొంచెం తేడా వస్తే గవ్వ వెళ్ళిపోతాయి. నెక్స్ట్ మంత్కి వాడికి బంద్ ఎట్లాగో వీడికి నీళ్ళు వేసినారు. The Naxomica fellow is more probable of having constipation whenever there is a disturbance in the diet. Arsenic album fellow will have a tendency to diarrhea whenever there is a disturbance in the diet. That's the difference. రెండు ఆపోజిట్ లక్షణాలు ఉంటాయన్నమాట. తర్వాత అలసట, exhaustion. Often the fellow is exhausted and you find the fellow with hollow eyes. కన్నులు గుంటలు పడతాయి. కాస్త నడిచి వస్తే చాలు, లేదా 2 గంటలు పనిచేస్తే చాలు. అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ సింటమ్స్ ఈజ్ విత్ ఇన్ ఏ వెరీ అన్బిలీవబుల్లీ షార్ట్ టైమ్ ది ఫెలో గోస్ ఇంటూ ఏ వెరీ డేంజరస్ సీరియస్ కండిషన్. అది జ్వరం వచ్చిందనుకోండి, 2 గంటల్లో వాడిని కింద పెడతారు. మిగతా జబ్బులకి ఎట్లా ఉండవు. అలాగే విలేచనాలు వెళ్ళాయనుకోండి, వాళ్ళు కింద పోలించినట్టు 2 మూటలు 3 మూటలు అవుతాయి. కలిసి తరబడి కింద తింటారు. ఉన్నాడా లేదా అన్నట్టుగా ఉంటుంది అన్నమాట. అలాగే వామిటింగ్స్, ఈ వామిట్ twice or thrice and it is doubtful if the fellow is living or not. So such a type of dangerous situation. Suppose there is some injury, he neglects. He is all right in the office. By the evening it is painful. In the night as he goes home, he has a gland in the groin. సాయంత్రం ఇంటికి వెళ్ళాడు, కాలు కుదిరి ఏం చేసి ఉంటుందంటే ఏది కొత్త చెప్పు కొన్నాడండి, అది రాసుకుంది. ఇంటికి వెళ్ళేటప్పటికే గర్భంలో ఒక గ్లాండ్ బిళ్ళ నెప్పెట్టి వాస్తుంది. నైట్ బిట్వీన్ 12 and 2 he gets unbearable chills and high temperature suddenly. రాత్రి 12 to 2 గంటల మధ్య అది టైం వాడుతుంది గర్భంకి. మోడల్ సడన్ గా మనకి మొత్తాన్ని ఒడికి చేతలు బాధేసేటువంటి విపరీతమైన గత చలి. ది హోల్ పర్సన్ షివర్ ఆన్ ది బెడ్. సచ్ ఏ టైప్ ఆఫ్ చిల్ విత్ షివరింగ్. అంటే పళ్ళు ఉన్నాయే చాలా స్పీడ్గా కుటుంబస్థాలు కొట్టుకుంటాయి, తగడగడగా అంత చలిస్తుంది. అండ్ ది టెంపరేచర్ రైజెస్ సార్, ఈ గోస్ ఇంటూ delirium, semi-consciousness, and all the modalities and mentals. What are the modalities? తర్వాత చూస్తాను అనుకోండి, ఉడికే వచ్చేది యాంగ్విష్. అంటే తపన, మరణ వేదన, పాపం అట్లా ఉంటుంటుంది. దట్ ఈజ్ యాంగ్విష్. అంటే ప్రాణం లోపలికి బయటకు వచ్చేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అయ్యో అయ్యో అంటూ ఉంటాడు. పని పిల్లలు ఎదుర్కొంటారు. యాంగ్విష్, రెస్ట్లెస్నెస్, అస్థివితత్వం, పక్క మీద ఇటు నుంచి అటు నుంచి కొట్టుకుంటాడు. ఎవరీ 2 minutes he travels from bed to the chair, from chair to the bed. ఎక్కడ పడక్కుతాడు వాడు. పడక్కు ఏమంటాడు, మడత మంత్రం ఏమంటాడు, దీని మీద పడుకుని అదే ఏమంటాడు, దాని మీద పడుకుని ఇదే ఏమంటాడు. ప్రాణం పోతున్నట్టు ఉంటున్నమాట. రెస్ట్లెస్నెస్. తర్వాత బర్నింగ్, ఇంటెన్స్ బర్నింగ్, విపరీతమైన మంట కడుపులో కానీ, కళ్ళు కానీ, ముక్కు లోపల కానీ చింతని పూలు పోసినట్టు మంట ఎక్కడైనా.
It may be in the eyes, it may be in the nose, in the throat, or in the stomach, or in the gullet, or in the urinary tract. Very dangerous. అంటే యూరినరీ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆర్మిక్ ఆల్బమ్ క్యూర్ చేసే కేసులు అలా ఉంటాయి. ఇట్ మే బి ఇన్ ది యానస్. వెన్ దేర్ లూజ్ మోషన్స్ 2 or 3, ది యానస్ ఈజ్ ఎక్స్కోరియేటెడ్. అంటే ఆసనం పుండు పడుతుంది, నిప్పంటించినట్టు మంట. దట్ ఈజ్ ఆర్మిక్ ఆల్బమ్. And first for small quantities of cold water, repeated first for small quantities of cold water. అంటే కొద్ది కొద్దిగా తన్నీళ్ళు తడవకు త్రాగుతుండునట్టే దాహం. సో it is very easy to discover a dangerous case of arsenic alcohol. Whenever you find these symptoms, immediately you should lose no time in giving him 200 potency 1 dose. But if it is in septic fever or fever started with some injury also, you should go very high arsenic album 10 mg 1 dose. Otherwise, the disease will kill him. But if it is not a septic fever, 200 is enough. So if you find this combination, immediately remember arsenic album, and if you have a chance, you verify a few more symptoms. Otherwise, you wait until you 1 dose of arsenic album, that's not danger. You will be saved. Doubtless these symptoms are there. Now we go to the mental symptoms. Next call. Again, we repeat. Language, fear, bhayam, tapana, especially fear of death, mrityu bheti, restlessness, అస్థిమితత్వము. ఒక చోట కూర్చుంటాం కానీ పడుకుంటాం కానీ ఉండలేకపోవటం. ఒకే బెడ్ మీద ఉన్న ఇట్ని చెడు అట్ని చెడు దులిపినట్టుగా పక్క మీద కొట్టుకుంటూ ఉంటాయి. దట్ ఈజ్ రెస్ట్లెస్నెస్. He sometimes gets up from the bed and goes to the window and goes to the door and again goes to the bed. Chronic arsenic album patients, they too have restlessness. ఇప్పుడు చెప్పినవి అక్యూట్ జ్వరాలు వాటిలో, అలా కాకుండా దీర్ఘ వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు తెలిసిన, ఇంటి దగ్గర ఉంటే బజార్లో ఏదో పంప ఉండిపోతున్నట్టు అనిపిస్తాడు. బజార్లో ఉంటే ఇంటి దగ్గర ఆలస్యం అయిపోతుంది అనిపిస్తుంది. ఇంటి దగ్గర ఉంటే ఆఫీస్కి వెళ్ళాలనిపిస్తుంది. ఆఫీస్కి వెళ్ళాక మధ్యాహ్నం లంచ్ అవర్ లోపల ఇంటికి వెళ్తే ఏమవుతుందో అని అనిపిస్తుంది. సో దే ఫీల్ లైక్ గోయింగ్ సమ్వేర్ ఆల్వేస్. ది క్రానిక్ ఆర్సెనిక్ album patient, he wants to go somewhere else. ఉన్న చోటు కాక ఇంకో చోట ఏదో పంప ఉండిపోతూ ఉంటుంది మైండ్లో. ఆఫీసులో ఉన్నంతసేపు ఇంటి దగ్గర పనులు ఏడుస్తాడు. ఇంటి దగ్గర ఉన్నంతసేపు ఆఫీసులో ఏరియాస్ ఉన్నాయో ఫైల్స్ పెడుతున్నాయని ఏడుస్తాడు. అంటే అక్కడికి వెళ్ళాలంటాడు అనమాట. వెళ్ళాక అక్కడికి వెళ్ళాలంటాడు ఇంకో చోటు. యూ ఫైండ్ మెనీ సచ్ పీపుల్, దే గో అరౌండ్ ది సిటీ అట్లీస్ట్ once or twice in the day for no reasonable reason. ఎందుకు వెళ్తున్నారు? విత్ డ్యూ రెస్పెక్ట్, ది ట్రాఫిక్, ఈవినింగ్ ట్రాఫిక్ ఆఫ్ విశాఖపట్నం రోడ్ includes 80% of such people. బిజినెస్ కోసం వెళ్ళేవాళ్ళు, ఉద్యోగం కోసం వెళ్ళేవాళ్ళు కాకుండా సాయంత్రం అటు వెళ్ళేవాళ్ళు. బీచ్ కంటే అర్థం ఉంది. కానీ పూర్ణ సెంటర్లో చూడండి మీరు ఎట్లా ఉంటారు, పుట్టలు నులుపురుగులా ఉంటాం. ఎందుకు అంటే చాలా మందిని ఎందుకు వెళ్ళొచ్చారు అడిగే ఆన్సర్ ఉండదు. అట్లీస్ట్ దేర్ షుడ్ బి ఎక్స్క్యూజ్ లైక్ ఏ సినిమా, అది కూడా లేని వాళ్ళు ఉన్నారు. ఇట్ ఈస్ రెస్ట్లెస్. కనుక క్రానిక్ కేసుల్లో రెస్ట్లెస్నెస్ ఎలా ఉంటుంది? దట్స్ ది టైప్ ఆఫ్ రెస్ట్లెస్నెస్ ది ఫెలో షోస్ ఇన్ క్రానిక్ డిసీజెస్. And he suffers from too much of planning without execution. ఊరికే ఇది ఇలా చేయాలి, అది అలా చేయాలి, అది ఇలా చేయాలి, ఏది చేయదు. సాయంత్రం అయ్యేటప్పుడు అన్ని క్షవరం. He gives plans to his subordinates in the office. రాసుకోకరా ఊరికే. Exactly.
Restlessness. These are only the various illustrations of restlessness. Synonyms is restlessness. ఆఫీసులో ఉన్న వాళ్ళకి నువ్వు ఇది చేయి, ఇది టైపు నువ్వు కొట్టాలి, రేపు ఇవాళ సాయంత్రం లోపల అవ్వాలి, నువ్వు ఇవన్నీ ఈ ఫైల్స్ అన్ని తయారు చేయాలి అని సాయంత్రం 5 వరకు వాళ్ళు సతాయిస్తూనే ఉంటాడు. ఇంక టైం ఉంది వాడు పని చేయడం చేసి వెళ్ళామని వాడు బయలుదేరుతూ ఉండగా మళ్ళీ ఇంకేదో చెప్పబుద్ధి వస్తుంది. You will find many similarities between Nakshmanika and Asmika album. The only difference is Nakshmanika fellow is violent, whereas Asmika fellow is never violent. Nakshmanika fellow వాడు చెట్టడం కొట్టడం ఇట్లాంటి గొడ్డు పనులన్నీ చేస్తూ ఉంటాడు. వీడు చెట్టడం కొట్టడం ఇట్లాంటివి ఉండవు. వీడు బాధపడతాడు. ఈ నెగటివ్ అండ్ రిఫ్లెక్టివ్ ఇన్ హిమ్సెల్ఫ్. ఈ సఫర్ సబ్జెక్టివ్లీ, వేరేజ్ Nakshmanika fellow బర్స్ట్ అవుట్. అది వీడికి వాడికి తేడా. సెకండ్ మెంటల్ సిస్టమ్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ ఫిక్స్డ్ ఐడియా. He feels that Mr. So-and-so is a rogue. Why? No, he is different. అట్లా ఉంటాయి. ఫలం కూడా కొనుగోలు ఏం చేయాలంటే నువ్వు చెప్పక ఇంకా వాళ్ళు నో ఎడ్యుకేషన్. You have the same thing with Argentinum nitricum. The chapati is very good. Where have you brought it from? అంటే మీరు అప్సరా ఈ సాఫ్ట్ because he says I hate Apsara. You ask why? He says no, it is so. Like man translated. He has never done that. ఒక్కొక్కరు బలన్నవాడు ఇది వాడ మహానుభావుడు. వాడు చెప్పాడంటే మనం ఆలోచించక వాడు బొక్కేస్తున్నాం అంతే. రెండు ఉన్నాయి. So he has fixed unreasonably good opinions about some people, unreasonably bad opinions about some people. No verification because the mind refuses to verify. It feels it's so, that's all. Hurry. Tanda. He eats quickly. భోజనం చేస్తుంటే తొందరగా భోజనం చేస్తాడు. ఎందుకని సాయంత్రం ఊరికి వెళ్ళాలి. అది ఇబ్బంది పెడుతూ ఉంటాడు మెంటల్గా. ఇంట్లో వాళ్ళందరినీ కూడా తినేస్తాడు. పెట్టి సర్దారా అంటాడు. రేపు వెళ్ళాలి ఊరికి, సర్దారా అంటే ఇంకా సర్దలేదండి ఏమనుకుంటున్నారు అంటాడు. వాడు చదువుకుంటాడు. అడిగి 3 రోజుల ముందు చదువుకుంటాడు. కానీ అందులో వాడిని గడ్డ చేస్తున్నందుకు పెళ్ళి తీసుకోవాలి. మహా చికాగ్గా ఉంటుంది కనుక ఈజ్ ఆల్వేస్ ఇన్ ఎ హరీ. He feels like running somewhere. He believes that he has to run somewhere. అది ఉంటున్నాడు. వెళ్ళాలి 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 ఏదో ఎక్కడ వెళ్ళాలి ఇది ఉంటుంది. ఆప్యంతో సిడౌన్ ఆఫర్ హిమ్ చైర్. He will sit down in his chair. After 2 minutes he gets up and sits in another chair. కుర్చీలో కూర్చుంటాడు. లేచి ఇంకో కుర్చీలో కూర్చుంటాడు. మీతో మాట్లాడుతూ అలా కుర్చీల్లో తిరుగుతూ ఉంటాడు. లేకపోతే నుంచుని మాట్లాడుతూ తిరుగుతాడు. నక్సల్తో అటు ఇటు అటు ఇటు పెద్దలు వాళ్ళు ఏం చేస్తూ ఉంటాడు. తిరుగుతాడు నక్సల్ పెద్దలు. వీడు మీతో మాట్లాడుతూ నడుస్తూ ఉంటాడు. ఇంట్లో కూడా నడవద్దు. వాడు చెప్పలేదు, ఐడియా చెప్పలేదు. ఆ యాక్టివిటీ అలా తిప్పేస్తుంది అన్నమాట. ఏ నార్సిక్ ఆల్బమ్ పేషెంట్ ఆఫ్ ఫీవర్. He changes his posture always in the bed. He feels like lying down when he is sitting. He feels like sitting when he is lying down. And he is too active, groaning and moaning. అయ్యో అంటే మన వాళ్ళు మూలుగుతూ ఉంటాడు. నీలుగుతూ అలా ఉంటాయి. అయ్యో జ్వరం జ్వరం రా ఆయన. అదే ఓపియం వాడు 106 వచ్చినా సరే ఎలా జ్వరం అంటే అంటాడు. మీరు కాబట్టి ఓపియం ఫెలో ఈజ్ ఇన్సెన్సిబుల్. వీడికి 102 వస్తే చాలు కొడుకులందరినీ దగ్గర చుట్టూ కూతూ ఉంటాడు. అంటే మధ్యలో యమదూతలు చూడటానికి సందు లేకుండా వయసు ఇమ్మంటాడు కొడుకులకి. న్యూయార్క్లో ఉన్నాడు. వాడికి కేబుల్ ఇమ్మంటాడు జ్వరం వస్తే. ఒకటి కేబుల్కి వాడు వచ్చినా మార్చడానికి వస్తాడు. కానీ ఇప్పుడు బతుకుండా అంత సీరియస్ అయితే వచ్చే టైం లేదు. కానీ ఏమీ లేదు. ఇంత అయితే 102 జ్వరం
ఇంట్లో వాళ్ళు చూస్తారు, ఏం పర్వాలేదు పడుకో అంటే అరవాయి ఉంది, ఇంకా అయిపోయింది నాయన, అయిపోయింది అయిపోయింది రోయ్. వాళ్ళు నిజమే కాదు, మొదట 3 రోజులు వేస్తారు, 2వ తరగతి సరే 3వ తరగతి రోజు వచ్చేవాడికి ఏం చేయవాడు. So first time the fellows are damn frightened, the children etc. Second time they are also frightened but less frightened because they are born immune. The third time they know if they put, that's all right. హాస్పిటల్ పోగాడు, ఇది వాడి మెంటల్ పిక్చర్. ఓవర్ సెన్సిటివ్ టు ఎన్విరాన్మెంట్. నక్సల్గా గడ్లగా వాడికి ఉన్న వైలెన్స్ ఉండదు కానీ అన్నీ ఉన్నాయి. ఎస్పెషలీ విత్ సౌండ్. ఈ సప్పుడు అయింది అమ్మ, అయ్యో జ్వరం వచ్చి కుర్రవాడు తండ్రికి మందేద్దామని మెల్లిగా వెళ్ళి అల్మర్ తీస్తాడు. సన్ tries to open the almirah with utmost silence, but there is a little creak, and if you feel the pulse of this fellow, the patient, it is excessive. అంటే వాడు ఊరికే నక్సల్గా వాళ్ళని దబాయించడం కాదు, వాడికి ఎఫెక్ట్ అవుతుంది. హిస్ హార్ట్ అండ్ నర్వ్స్ దే ఆర్ ఎఫెక్టెడ్ యాక్చువల్లీ. You will find the difference in the heartbeat and the intensity of the beat. He cannot bear sound at all, and often he has a light sleep, never a deep sleep. అర్థగా బోర్డుకి అది సున్నితమైన నిద్ర. అంటే పక్కనే వాడన్నా ఆ పక్క గదిలో బెడ్ నుంచి తప్పుడు చేయకుండా లేచినా వీడు ఒడుకో. One need not commit any noise, just it is enough if a person wakes up. This fellow telepathically immediately wakes up, and all through the night he suffers from insomnia. ఇంకా మెడుకు వచ్చింది అంటే ఆత్మీయుడికి ఇంకా సచ్చినా నిద్రపడతాడు, కాళ్ళు కొడుకు కొడుకుంటాడు, అదో ఆ సంకట నాశకర పత్రం చదువుకుంటుంటాడు, ఏవో చేస్తూ ఉంటాడు అనమాట. మనసులో ఇంకా ఫ్యూచర్ని గురించి, పిల్లల పెళ్లిళ్ళ గురించి ఇవన్నీ వచ్చేస్తాయి. అతని ఆఫీస్ని గురించి, ఆఫీస్ వస్తానికి చెప్పినటువంటి రివార్డ్స్ను గురించి, తన ట్రాన్స్ఫర్ని గురించి పళ్ళు తెల్లాలి. నక్సల్గా వాడికైనా తెల్లవారుతున్న మొదలు నిద్ర పడుతుంది, కానీ వీడికి మళ్ళీ మెడుకు వచ్చిందంటే తెచ్చాడు. వెరీ డెలికేట్ స్లీప్. ఎస్పెషల్లీ if you do like that, he actually feels that the sound is piercing through his body and nerve. అది యాక్చువల్గా వాడు ఫీల్ అయ్యేది. వాడి శరీరంలో ప్రతి నరము నుండి ఈ శబ్ద తరంగములు దూసుకొని వెళ్ళిపోతుంటే అతను గమనించాడు. యాక్చువల్గా వాడు ఫీల్ అయ్యేది. ఇన్ అక్యూట్ డిసీజెస్ ది ఇంటెన్స్ ఫియర్ ఆఫ్ డెత్ ఈజ్ మోర్ ప్రొనౌన్స్డ్ దాన్ ఇన్ క్రానిక్ డిసీజ్. దీర్ఘ వ్యాధులలో కన్నా మృత్యుభీతి తరుణ వ్యాధుల్లో ఎక్కువ తీవ్రముగా కనిపించదు. జ్వరం వస్తే రాత్రి తినేస్తారు, తగ్గుతుందా డాక్టర్ గారు, తగ్గుతుందంటారా? వీడి బయట ఇంకో రోగం ఉంది కదా, మెంటల్ సిమ్టమ్. నెక్స్ట్ సిమ్టమ్ ఇస్ డెస్పరేట్, నిరాశ పూరిత భావకైలాంటి వాడు. డిస్పైర్ ఆఫ్ రికవరీ. నీకేం లేదా ఉంటే చూడాలని డాక్టర్ గారు చెప్పి వెళ్ళిపోతే, వెళ్ళాక కొడుకులతో భార్యతో అంటాడు, నన్ను మాయ చెప్పడానికి అలా చెప్పారు బాబో, ఇది ముందుకు వచ్చేసింది అయిపోయి. మరి అలా చెప్పక ఎలా చదువుతారు డాక్టర్? సో ది ఫెలో ఈజ్ డిస్పైర్డ్. నెక్స్ట్, and this despair will be shown in many methods. Experience teaches you how to understand it. Some people refuse to see the doctor. In chronic disease also there is a despair of recovery. డాక్టర్ దగ్గరికి పోతానంటే వద్దంటాడు. ఎందుకంటే ఏం చెప్పడు, వద్దంటాడు. యూ కెన్ నెవర్ డ్రైవ్ ది ఫెలో టు ఏ డాక్టర్. చాలా దగ్గర ఫ్రెండ్ని పెట్టి వాడిని క్రాస్ ఎగ్జామినేషన్ చేయిస్తే, ఏ క్లోజెస్ట్ ఫ్రెండ్ లివింగ్ విత్ హిమ్ ఫర్ అబౌట్ ఏ వీక్ ఆర్ మోర్, then only he can help with the information
The reason why he is not coming to a doctor, he says there is no hope of recovery. That's why he is not interested in cloning. Then the despair of recovery you have also in Pulsatilla and Ignatia. Arsenic album Pulsatilla Ignatiaల్లో వ్యాధి నివారణను కూర్చున్న నిరాశ నిస్పృహ ఉంటుంది. In arsenic album the fellow is indifferent. In Pulsatilla the fellow is resistant to come to the doctor because the fellow will have some dislike and anger also mingled. లోపల ఇంట్లో వాళ్ళ మీద ఎవరి మీద వాళ్ళ మీద కోపం, వాళ్ళంటే ఇష్టం లేకపోవడం ఉంది. ఇంకా సచిన డాక్టర్ దగ్గర ది హస్బెండ్ ఈజ్ ఇన్ ఎ బిగ్ సూప్. He wants to take her to a doctor. She smiles a gross, insincere smile and refuses. డాక్టర్ దగ్గరికి పోదామంటే నాకెందుకండి నాకు భార్య ఉంది, నాకెందుకండి చచ్చిపోతాడు, నాకు బలగొట్టుకోవాలి, ఏం చెప్పేది ఏం లేదు. And sometimes the fellow brings the doctor home. This was saying, she never appears before me. వంటితో కూర్చుంది పిలిస్తే రాదు. నాకెందుకండి వైద్యం, మీకు ఏమైనా పిచ్చా చేస్తాం అంటుంది. వీడు మధ్య పూలు అవుతారు రాయవారు వంటింట్లోకి వంటింట్లోకి. చివరికి he has to give explanations to the doctor with excuses and send him out. That is Pulsatilla. In arsenic album, the fellow never responds to you if you speak of a doctor. He is just passive. ఇలాంటివన్నీ మనం ఎక్స్పీరియన్స్లో చూసుకోవాలి జాగ్రత్త. Another important mental symptom is the fellow is fastidious, neat, clean. You can ask me, is it a disease? అలా ఉంటే దెబ్బ, క్లీన్గా ఉంటే దెబ్బనే, నీట్గా ఉంటే అలా కాదు. హీ హ్యాస్ ఏ మేనియా ఫర్ దీస్ థింగ్స్. అది దెబ్బ. ఎందుకంటే నీట్గా ఉంటే మందిస్తే వాడు చచ్చిపోతాడు. మనిషి పక్కన వస్తున్నాడు, మంది రోజు స్నానం చేస్తాడు, మంది డేటా. సో ఏ మేనియా ఫర్ నీట్నెస్. వెన్ somebody uses the duster, he throws water upon it and then he uses. Somebody takes coffee, the lady asks the servant maid to take the cup out, clean it, wash it and burn it in the fire and then wash it again. ఆ కుర్చీలో ఎవరో కూర్చుని వెళ్ళారు, ఇంకా కుర్చీ వాడరు. అది ఎవరికైనా కూర్చున్నందుకు వేయండి అంటారు. ఏమున్నది అందులో, ఏం లేదు. మైక్ దగ్గర మాట్లాడారు అనుకోండి, ఆవిడ మాట్లాడమన్నా మళ్ళీ మాట్లాడదు. ఎందుకంటే మీరు మూతి దగ్గరగా పెట్టి మాట్లాడాలి. టంబ్లర్, he never uses the tumbler once again if it is used by a friend or a relative. తన కంచం వేరు, తన గ్లాస్ వేరు. అండ్ గ్రాడ్యువల్లీ it goes to the next degree called insanity. She has her own room into which she never allows anyone. She has her own box, her own dress, her own comb, mirror, etc. And even then she tortures herself by not eating and drinking with the suspicion that they are polluted. Self-torture. Especially you find among ladies who start mental symptoms in pregnancy or after delivery because of pastoral trouble, irregularities. ప్రసవించినప్పుడు హాస్పిటల్స్లో, నర్సింగ్ హోమ్స్లో చాలా బిజీగా ఉంది.
ప్రసవించగానే చైల్డ్ని చైల్డ్ సెల్లోకి మదర్ని మదర్ సెల్లోకి తోసేయటం చేసే లోపల కొన్ని చేయాలి డాక్టర్లు కానీ మిడ్వైఫ్ కానీ. ప్లాసెంటా వెళ్ళిపోయిందా లేదా చూసుకోవాలి, అవసరం ఉందా లేదా, మాది పడ్డదా లేదా, గొడ్డుకే చూస్తారని మనిషిని చూడక్కర్లేదండి. లేకపోతే కనుగోతం రావడానికి టెటనస్ కూడా రావడానికి అవకాశం ఉంది. తర్వాత క్లీనింగ్ సన్నగా అయిందా లేదా, బ్లీడింగ్ డిశ్చార్జ్ అయిందా లేదా, ఇవన్నీ చూసుకోవాలి. అవి వీటిలలో ఏది డిఫెక్టివ్గా అయినా ఆఫ్టర్వర్డ్స్ ది డెవలప్మెంట్ అవుతుంది. సో ఇన్ అబౌట్ 30% of the cases after delivery ladies develop these symptoms. Previously their mentality was quite normal, and after that their mentality grows self-torturous and torturing others. అట్లాంటి సింటమ్స్ వస్తాయి వీళ్ళకి. మేనియా జనరలీ ఆల్సో ఒక క్రానిక్ డిసీజ్ వాడు ఉన్నాడు అనుకోండి, లక్షణం కావడం, యూ ఫైండ్ ఎవ్రీథింగ్ ఇన్ హిస్ రూమ్ కెప్ట్ ఇన్ ఆర్డర్. ఇట్లా ఉంటుంది అనుకోండి. మీరు వెళ్ళి ఈ లైట్ ఎక్కడ కొన్నారని అడిగి ఇట్లా పెట్టారనుకోండి, మళ్ళీ వాడు వచ్చి ఇందాక ఎక్కడ ఉందో వాడు పెడతారు. ఇట్ వాజ్ లైక్ దిస్ ప్రీవియస్లీ, యూ సే లైక్ దిస్ అండ్ పుట్ ఇట్ లైక్ దిస్. హీ అగైన్ అడ్జస్ట్ ఇట్ దేర్ ఇట్. There was a friend of ours in the university when we were studying. He wanted to study every night. He sits on the chair and puts the book on the table, and he measures this side and this side on the table. That is Arthurikam album. అంటే ఇటు సమానంగా ఉంటే తప్ప చదవలేడు వాడు. ఇంత అయితే చదివి చచ్చేది ఎంతసేపు 2 నిమిషాలు, మళ్ళీ లేచి టైం ఎంత అయిందో చూస్తాడు. See, understand the state of mind. And generally his bed is quite neat, his room is neat, his furniture has, everything has a place for it. And if anyone goes into his room in his office absence, when he returns, he immediately understands that there was someone in the room. మీరు ఎంత జాగ్రత్తగా రూమ్లోకి వెళ్ళి మీరు వచ్చినా రూమ్లోకి ఎవడో వెళ్ళొచ్చాడని క్లియర్గా వాడికి తెలుస్తుంది. దిస్ ఈజ్ ఆర్టికల్. ది ఆపోజిట్ ఈజ్ కాల్డ్ సల్ఫర్. We will also see sulfur patient. The fellow has no order. He arranges things in the room like this, and white paper upon this, and he wants to take his bath, shirt upon that, and then he wants to have a new shirt upon the old shirt, and for 5 minutes the stinking and the sweat of the old shirt will be absorbed by the new shirt, and then he wears. And generally, as a rule, he never believes in taking a bath. There were 5. We asked what it is. He said, number of times my roommate has taken bath during 3 months. So, we used to call such people, a group of people, ABC, that is anti-bath campaign. He never believes in neatness. His shirt is very dirty, and for days and nights he wears it without changing it. స్నానం చేయడు, చేంజ్ చేయడు, అట్లాగే ఒంటి మీద జరగాలి కూడా. ఆస్క్యం కొందరు ఆర్టిస్టులు ఇలా ఉంటారు, బొమ్మలు బ్రహ్మాండంగా వేస్తారు. కొందరు డ్రామా యాక్టర్స్ వేషం కృష్ణుడు వేస్తే సాక్షాత్తు ఒక దిగొచ్చినట్టే ఉంటుంది. పాయింట్ మనిషి దగ్గరికి వెళ్ళలే. ఎవరైనా స్టేజ్ నుంచి చూస్తే వీడి పుష్పహారం అనిపిస్తుంది. అంత ఆర్టిస్ట్. అలాగే పెయింటర్స్, అంత ఆర్టిస్ట్ వీ ఫైండ్ వెరీ వెరీ shabby and dirty, but their pieces of art wonderful because they have great genius. You ask him, why don't you be a bit neat? And he says, we have many neat people in this world, but can they achieve anything like this? Can you make them try a picture like this? This sulfur fellow has his own logic. So, if there are
two people in a place like Bombay or Visakhapatnam or Calcutta residing in the same room, one arsenic album and the other perfect. You will know the hell of it. Both the fellows suffer a lot. So this fellow is fastidious. Body dress to అది చాలా బాగుంటుంది. He never allows anyone to interfere with his habits or his items. He never parts with his items. వాడు పెన్నింగ్ అంటే ఇవ్వడు, ఎందుకంటే ఇచ్చిన కండిషన్లో రాదు కదా. అదేనైతే వాడు చెప్పేది కూడా. Very few of us return things in the same state in which they are given to us. So he complains. He unprincipled, he refuses. వాడు స్కూటర్ ఇవ్వడం, వాడు సైకిల్ ఇవ్వడం. ఏం చేయాలంటే వాసన కొడుతూ స్కూటర్ అంటాడు. అడిగితే వాడు సల్ఫర్ వాడు తొక్కి 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 వదిలిపెట్టేస్తాడు. ఆ సీటు కొడవన్నా కొడవ, వీడికి థింకింగ్ స్మెల్ వస్తూ ఉంటుంది. సో a mania for neatness. In everything the fellow has mania for neatness. Another symptom. Say about the world. ప్రపంచమును గురించి నిస్పృహ. The world can never be better, the fellow feels. Because every fellow is in disorder. And we can't mend it. And he comes to a conclusion after some time, when the disease is advancing, that he is not fit to live in this world, and the world is not fit for him to live. తాను ఈ ప్రపంచమునకు పనికిరాదు, ఈ ప్రపంచము తనకు పనికిరాదు. ఈ రెండు క్రమంగా మనస్సులో స్థాపించుకుని పోతాయి. వ్యాధి బలిగా అవుతున్న ప్రతి and then next he feels suffocated and lost in this world. సబ్జెక్ట్ పోతున్న కొద్ది డిగ్రీలు ఇంతే దగ్గరికి వస్తుంటే ఎట్లా ఉంటాయి అంటే తాను ఈ ప్రపంచానికి అక్కర్లేదు. నెక్స్ట్ he feels that he has no place in this world. నెక్స్ట్ స్టెప్ ఎట్లా ఉంటుంది, మనకి ఈ ప్రపంచంలో స్థానము లేదు. And still, if the doctor cannot understand that it is a disease, because clinical tests లో ఏం లేకపోతే డబ్బు లేదని అంటారు కదా, అనేటప్పుడు నెక్స్ట్ his mind begins to think of escaping from this world, that is suicidal tendency. He develops a suicidal mania. Suddenly he tries to kill himself, or at least thoughts of suicide hurt him. ఆత్మహత్యను గురించి తీవ్రమైన ఊహలు వచ్చిపోతుంటాను. వ్యాధి ముద్రణతో ఆత్మహత్య చేసుకోవడం వస్తున్నాం. బికాస్ వీడికి కూడా మనం చెప్పుకున్నాం ఇంపల్స్ ఉన్నది. కార్తీక ఆల్బం వాడు కూడా అనాలోచిత అయినటువంటి చేష్ట ఉన్నది. సడన్లీ he may take some wires out, electric current, and he may touch it. Atlantic yes. If the death is instantaneous, he will manage. Otherwise, if there is 2 minutes time, he stops. Instinct అంటే అది సడన్ గా చేద్దామని ప్రశ్న చేసేస్తాం. తర్వాత నెక్స్ట్ symptom, the mind is sorrowful and despondent. మనస్సు విచారకరముగా విషాదకరముగా ఉండును. He has no good opinion about anything or anyone. దేనిని గురించి ఎవరిని గురించి సదాభిప్రాయం కోల్పోవు. He loses all enthusiasm about everything. సంకల్ప శక్తి నశించు. ఇవన్నీ ఏంటి చేసి ఏం చేస్తాం. చాలా మంచి పనులు చేస్తూ ఉండేవాడు, కాన్ఫరెన్సెస్ గ్యాదర్ చేస్తూ ఉండేవాడు, 10 మందిని గ్యాదర్ చేసి సొసైటీని రిఫార్మ్ చేయడానికి ఎట్లాగో చేస్తూ ఉండేవాడు. 20-30 ఏళ్ళ చేంజ్లో ఏమైనా నువ్వు రావటం లేదు, పర్ఫెక్ట్ చేయడం లేదంటే ఏమి మనం చేసేదే.
You can never induce him to any good work because he is possessed by this state. అదే ఆర్తితో వచ్చేస్తున్నారు. And fear in all parts. Some people have a fear that in the previous birth they have done something awful. మనం పూర్వజన్మలో ఘోర పాపము చేసి నీకు రాకుండా ఈ జన్మ అయిపోయింది. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ రిలీజియస్ మేనియా. ఇప్పుడు హిందువులు కనుకైతే పూర్వజన్మలో ఘోర పాపం చేసాం అనుకుంటారు, క్రైస్తవులు కనుకైతే ఈ జన్మలో నేను పాపని అనుకుంటారు. అంటే అకార్డింగ్ టు యువర్ రిలీజియన్ ఇంటర్ప్రెట్ తీసుకుంటారు. ఎందుకంటే పూర్వజన్మ నమ్మినవాడు అప్పుడు చేసాం అనుకుంటాడు, పూర్వజన్మ నమ్మినవాడు మనం పాపులమే పుట్టడంతోనే పాపులమే అనుకుంటాడు వీడు. అకార్డింగ్ టు హిజ్ ఓన్ డేటా హీ డెవలప్స్ హిజ్ ఓన్ ఫియర్ అండ్ డెస్పాండెంట్. చాలా డ్రగ్స్ ఉన్నది, పల్సటీ లాగా ఉన్నది. ది లేడీ ఫీల్స్ దట్ హీ హ్యాస్ డన్ an unpardonable sin in her previous life and she cannot be excused and God has no right to excuse her. పల్సటీగా నాయన వాళ్ళ పాపం ఏ జన్మలో ఏ పాపం చేసావో ఈ పాపిష్టి జన్మ వచ్చింది అంటూ ఉంటుంది. వాటి మట్టికి పల్సటీలో లేడీ దాని గురించి ఎప్పుడు చెప్పినా ఈ పాపిష్టి జన్మ ఏమిటమో నువ్వు చేసిన పాపం అంటే నీకు తెలియదు నాయన అని. ఈ పాపిష్టి జన్మ పోరాటం దేనికి నిష్కృతి లేదు అంటారు. అదో మెటల్స్ ఉంటా అంతే, అది అట్లా ఉంటుంది. తర్వాత ఫియర్ ఆఫ్ లోన్లీనెస్. దీంట్లో ఇంకో భాగం అన్నమాట. ఫియర్ ఆఫ్ లోన్లీనెస్, especially if he is an advanced chronic heart-organ patient, you can never make him travel alone. ప్రయాణం ఒంటరిగా చేస్తే మధ్యలో రైల్లో పెట్టిపోతే, అర్థాంతరంగా రైల్లో పెట్టిపోతే ఎంత బాధ అన్నాడు ఆయన. అంటే ఇంకో ఆయన అన్నాడు, ఎవరికి నీకు కాదు కదా అన్నాడు. రైల్లో ఉన్నవాడు మిగతా వాళ్ళకి కానీ ప్రాబ్లం వీడికేమిటి కావడం అంటేనే ప్రాబ్లం చేద్దాం. వాడుకున్నట్టు వాడు అంటే ప్లాటానిక్ పిల్ల, వాడు వీడు సెటానిక్ పిల్ల. ఇద్దరు పక్కనే ఉంటాయి. వన్ హ్యాస్ సెటానిక్ ఫిలాసఫీ అందరూ అదర్ హ్యాస్ ప్లాటానిక్. చచ్చిపోతే ఎంత మాట అంటే ఎవరికి మనకే నీకే ఉన్నాడు. పోయినవాడు అదృష్టవంతుడు, ఆ రైల్లో ఉన్నవాడు ఆపడం, వీడు అడ్రస్ తెలుసుకుంటాం, వీళ్ళు వాళ్ళకి కదా చూసాను సాగు వాళ్ళకి వీడికి కాదు అంటాడు వాడు. సో ఎవరి మ్యాన్ హ్యాస్ హిజ్ ఓన్ లాజిక్ అండ్ దిస్ ఫెలో హ్యాస్ హిజ్ ఓన్ లాజిక్. అందరూ సినిమాకి వెళ్తానంటే వీడు ఒక్కడే ఇంట్లో ఉంటే వాళ్ళు వచ్చే లోపల ఏమంటున్నారు పోయాడు. whenever he left alone, he fears that he may not live by the time others come home. You will find, along with Atmic album, you will find lycopodium. The only difference is, lycopodium is a paradox. He fears loneliness and he can't bear the company of others. But మనిషి కదా చాలా సంవత్సరం చూడండి అంటే వాడికి ఒంటరిగా ఉంటానికేమో భయం, జనం ఉంటేనేమో చికాకు. సో హీ వాంట్స్ ఏ రూమ్ అప్ స్టేట్ అండ్ హీ మస్ట్ బి షూర్ దట్ దేర్ ఆర్ పీపుల్ డౌన్ స్టేట్. క్లాస్ ఏమంటున్నాడు, ఆ మూల సౌరం లోపల ఉంటాడు. వాడి పైకి టైంకి కాఫీ భోజనం అన్నీ అక్కడికే తీసుకెళ్ళి ఇస్తూ ఉంటారు. స్నానం అక్కడ అవే ఓకే. అండ్ ది ఫ్యామిలీ ఇఫ్ దే వాంట్ టు గో టు ఏ సినిమా, దే విల్ అరేంజ్ ఎవ్రీథింగ్ ఫర్ హిమ్ అండ్ దే విల్ నెవర్ ఇన్ఫార్మ్ హిమ్. ది ఫెలో విల్ బి ఎంగేజ్డ్ ఇన్ హిస్ వర్క్ థింకింగ్ దట్ ది పీపుల్ ఆర్ దేర్ డౌన్ స్టేర్ అండ్ దే గో టు సినిమా అండ్ కమ్ ఫ్యామిలీ. లేకపోవడం ఆర్తిగా అట్లా కాదు. జనం ఉంటే భరించలేకపోవడం ఉండదు వాడికి. జనం వాళ్ళు చికాకుగా బిహేవ్ చేస్తేమో డర్టీగా ఉంటే భరించలేదు, కానీ పక్కన మనిషి ఉండాలి.
ప్రయాణం కూడా ఒక శిష్యుడు ఉంటే కానీ వెళ్ళడు. అంటే తను చచ్చిపోతే తన అడ్రస్ చెప్పేవాళ్ళు ఉండాలి, ఇంటికి చెవంతి చెప్పేవాళ్ళు ఉండాలి అని వీడి భయం. అండ్ అనదర్ ఫియర్ ఫియర్ ఆఫ్ అప్రోచింగ్ నైట్. రాత్రి అవుతుంటే భయం. He fears that his trouble will be more in the night, especially in acute diseases. జ్వరం వచ్చిందనుకోండి, టైఫాయిడ్, సాయంత్రం వరకు బాగుంటుంది, చీకటి పడుతూ ఉంటే రాత్రి ఏదో వెళ్ళిపోతుంది, కోపం వెళ్ళిపోతుంది. He fears that in the night he may collapse or something may happen. వీళ్ళు ఫ్రెండ్స్ చూడటానికి వస్తారు అనుకోండి, సాయంత్రం దాకా కూర్చుంటారు, ఆ రాత్రి వెళ్ళదు అంటాడు, మీరు ఉండండి బాబు నాకు ఎట్లా రాత్రి తెల్లారి వెళ్తుంది అంటాడు. He wants his friends to stay on till the next morning because he fears that something may happen when there is no one in the house. His wife and children will be helpless without anyone. So he wants a friend to stay on until the next morning. He will mental symptoms, mental setup. Now we will go through the distinguishing symptoms of heart attack. ದೇಹ ಧರ್ಮ ವೈಫಲ್ಯ, ಮೊರಾಲಿಟಿ etc. ಇಂಟೆನ್ಸ್ ಬರ್ನಿಂಗ್, భరింపరాని మంట, పెట్టను కడుపులోనే కావచ్చు. ఇప్పుడు ఇది గ్యాస్ట్రిక్ ట్రబుల్, ఇది గ్యాస్. sometimes it may be in the chest region, in the foot pipe or in the throat. Sometimes the typhoid patient has intense burning of urination. And the little child will have very red anus in diarrhea. పల్సటి విరేచన అలా అవుతున్నప్పుడు ఆసనం ఎర్రబడి పుండు పడ్డట్టు అవుతుంది. అలాగే టైఫాయిడ్ వ్యాధిలో కొంతమందికి లేదా కొన్ని రకాలైన జ్వరాల్లో మూత్రనాళం పుండు పడ్డట్టు అవుతుంది, విపరీతమైన మంట. జస్ట్ లైక్ బర్నింగ్ ఫైర్, నిప్పంటించినట్లు, అగ్గిపొల గీసి అంటించినట్లు మాట. అండ్ ఆల్సో ఇన్ క్రానిక్ డిసీజెస్ పీపుల్ హ్యావ్ ఎరప్షన్. కురుపులు కానీ పొక్కులు కానీ మొదలైన